అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రచారంలో దూసుకుపోతున్నాడు. అనంతపురం నగరంలోని 41, 42, 47 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డెర సంఘ నాయకులు ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో అనంతపురంలో ఎక్కువగా వర్షాలు వచ్చినప్పుడు నీట మునిగిందని, ఇక్కడ సైరన్ సైడ్ కాలువ కూడా లేవని, తను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఇక్కడ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. సైడ్లో బాబు బాబు చేయబడదు వాళ్ళే ముందర లో భాగంగా ఇంత భారీ ఘన స్వాగతం పలికిన శ్రీ వెంకటరమణ బోర్వెల్స్ అసోసియేషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన తర్వాత లోకల్ సమస్యలు చాలా తెలిసాయి. ముఖ్యంగా నడిమొంక గత వర్షాలు వచ్చినప్పుడు పొంగి పొర్లినప్పుడు మొత్తం ఇల్లు లేకంత నీళ్ళు వచ్చినాయి. కేవలం ఇది ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఇబ్బంది వల్ల, ఎమ్మెల్యే చేతగానితనం వల్ల ఈ సమస్య తలెత్తింది. ఇక్కడ రిటైనింగ్ వాల్ ఒకటి కట్టించేస్తే వాటర్లో ఇళ్ళలోకి వచ్చేట్టు కాదు. గత ఎన్నికల్లో ఆయన ప్రచారంలో భాగంగా నడిమంకలో రిటైనింగ్ వాల్ కట్టిస్తానని చెప్పడం జరిగింది. కానీ కనీసం మొదలు పెట్టిన దాఖలాలు కానీ లేవు, కనీసం బడ్జెట్ ఇప్పించిన దాఖలాలు కానీ లేవు. అలాగే ఇక్కడ మసీదుల దగ్గర డ్రైనేజ్ సమస్య ఉంది అంటున్నారు. అలాగే నడిమంకలో విగ్రహాలు పెట్టి మొత్తం నడిమొక్క నాశనం చేస్తానని చెప్తా ఉన్నారు. ఇవే కాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఖచ్చితంగా ఈ రిటైనింగ్ వాళ్ళని మేము నిర్మిస్తామని చెప్పేసి 47, 45, 41 నియోజకవర్గం వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతపూర్కి ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఏమి, డంపింగ్ యాక్ట్ షిఫ్టింగ్ అయితే ఏమి, ఇవన్నీ మేము చేసేది మేమే, గెలిచేది మేమే. అన్న ఇక్కడ ఈ ఏరియాలో చాలా మంది ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర ఊర్లకు పోతున్నారు. దీనిపైన మీ కామెంట్ ఏమన్నా? అనంతపురం వెనుకబడిన జిల్లా, వ్యవసాయం మీద ఆధారపడిన జిల్లా. ఖచ్చితంగా అనంతపురం జిల్లాకి పరిశ్రమలు తీసుకొస్తే మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక SEZ కానీ లేకపోతే ఒక పారిశ్రామిక వర్గం తీసుకొచ్చి ఖచ్చితంగా వలసలు ఆపుతాం. ఇక్కడ ఉండే నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో ఖచ్చితంగా మేము పోవడానికి ట్రై చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.